జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 5వ శ్లోకము. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభ అహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఎవరైతే దంభముతో అహంకారముతో లోపల కోరిక బలంగా ఉండటం వల్ల ఇక అది చేయకుండా ఉండలేను అనేటటువంటి భావన బలంగా ఉండటం వల్ల శాస్త్రములో చెప్పబడనటువంటి కఠినమైన తపస్సులను ఆచరిస్తూ ఉంటారో వారందరూ ఆసురీ గుణములు కలవారు అని గుర్తించాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు శాస్త్రములో చెప్పబడనివి ఎంత శ్రద్ధతో చేసినా సరే అవి భగవంతుని ఆజ్ఞకు విరుద్ధమైనవే కనుక ఎటువంటి సుఖప్రదమైన ఫలాలను ఇవ్వవు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ వేదము అంటేనే శాస్త్రం, శాస్త్రము అంటేనే భగవానుని ఆజ్ఞ, శ్రీమన్నారాయణుని ఆజ్ఞ అని గుర్తిస్తూ శాస్త్రములో లేనివి మనము చేస్తున్నామంటే శ్రీమన్నారాయణుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా మనము ప్రవర్తిస్తున్నట్టే అనేటటువంటి విషయాన్ని గుర్తిస్తూ మనలో కోరిక ఎంత బలంగా ఉన్నా సరే, ఏ రకంగానైనా మనము సమర్థించుకోగలము అనేటటువంటి ధైర్యము ఎంత బలముగా ఉన్నా సరే భగవదాజ్ఞకు విరుద్ధముగా ప్రవర్తించేటటువంటి సాహసము మనము ఏమాత్రమూ చేయకుండా భగవదాజ్ఞారూపమైనటువంటి శాస్త్రాన్ని గౌరవిస్తూ శాస్త్రములో చెప్పబడినటువంటి పనులను, యజ్ఞములను, తపస్సులను మాత్రమే చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు.
అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 337వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానము విని వ్రజములో ఉన్నటువంటి స్త్రీలందరూ పరవశించిపోతూ ఉన్నారు. ఒకరినొకరు ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. ఓ గోపికల్లారా, కృష్ణ బలరాములు ఎంత సుందరముగా ఉన్నారో చూడండి. విచిత్రమైనటువంటి వస్త్రధారణలో, నెమిలి పింఛములతో, పుష్పాలతో తమని తాము అలంకరించుకొని ఆ గోపబాలురందరి మధ్యలో దివ్యముగా ప్రకాశిస్తూ ఉన్నారు. రంగే యథా నటవరౌ క్వచ గాయమానౌ. రంగస్థలం మీద దర్శనము ఇచ్చేటటువంటి
నట సార్వభౌముల్లాగా ఉన్నారు ఆ బలరామకృష్ణులు. ఓ గోపికల్లారా, అయం కుశలం స్మ వేణు దామోదర అధర సుధాం అపి గోపికానాం భుంక్తే స్వయం. ఆ గోపాలకృష్ణుడి యొక్క వేణువును చూడండి. గత జన్మలో ఏ తపస్సు చేసిందో కదా ఆ వేణువు. ఇప్పుడు ఈ వెదురు వంశములో జన్మించి పిల్లనగ్రోవి అయి కృష్ణుని కెమ్మో విసుధారసంబుగొనుచున్ చోద్యంబుగా మ్రోయుచున్. ఇప్పుడు పిల్లనగ్రోవి అయి శ్రీకృష్ణుడి యొక్క పెదవులను చేరి ఆ కృష్ణ భగవానుడి యొక్క అధర సుధారసాన్ని ఆస్వాదిస్తూ వింత వింత స్వరాలను ఆలపిస్తూ ఉంది. చూశారా? ఆ పిల్లనగ్రోవి ఎంత అదృష్టము చేసుకుందో కదా. ఆ కృష్ణుని అధరామృతము మనము ఆస్వాదించవలసినటువంటిది. అట్లాంటిది మనకు ఏమాత్రము మిగల్చకుండా ఆ వేణువే, ఆ పిల్లనగ్రోవే ఆస్వాదిస్తూ ఉంది. ఎంతటి పుణ్యము చేసుకున్నదో కదా ఆ పిల్లనగ్రోవి. ఓ సఖీ, ఆ కృష్ణుని, ఆ దేవకీ నందనుని యొక్క పాదపద్మములను చూశావా? అదొక అందాల నిధి. అట్లాంటి ఆ పాదపద్మములను బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీసుత పదాంబుజలబ్ధ లక్ష్మీ. అట్లాంటి ఆ పాదపద్మముల యొక్క స్పర్శను పొంది ఈ బృందావన భూమి, ఈ ధరణి ఎంత భాగ్యము చేసుకుందో కదా. ఈ బృందావనం మొత్తం భూమండలం యొక్క కీర్తిని కూడా విస్తరింపచేస్తోంది. గోవింద వేణుం అనుమత్త మయూర నృత్యం. ఆ గోవిందుని యొక్క వేణుగానాన్ని వినగానే నెమళ్ళు ఎంత అందముగా నృత్యము చేస్తూ ఉన్నాయో చూశావా సఖీ? అంటూ గోపికలంతా కృష్ణ బలరాముల యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 5వ శ్లోకము. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.